చింతపండు అలా బాగా పిసుకాలంటారు. అరే ఏంట్రా ఇది? మా అనుష తల దించిందంటే పైకి ఎత్తట్లేదు. పోండి. ఎవరికి వాళ్ళకి అది ఎవరి సాంప్రదాయ అది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టేనండి, ఎంతైనా టీచర్ కదా. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. డాడీ చాలు డాడీ, సూపర్, థ్యాంక్ యూ. నాకు అర్థం కాలేదు సార్. ఎందుకు ఇన్ని క్లాస్? హలో హలో, ఎక్స్క్యూజ్, హలో మేడం, మేడం మిమ్మల్ని. అట్లుంటది మనతో. పూరియా? హాయ్ గాయ్స్, నమస్తే, వెల్కమ్ టు స్టైలిష్ శ్రీలత. ముందుగా మీ అందరికీ తెలుగువారి క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. సో అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. సో మీ అంతలో కూడా అందరిలాగే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జాలీగా ఉండుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఇంట్లో అలాగే ఉంది, అల్లరి గోల అన్నీ ఉన్నాయి ఈ వీడియోలో. సో అదే అనమాట. అయితే ఈ వీడియోలో లాస్ట్ ఉగాది పండగకి ఈ ఉగాది పండగకి చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటి అంటే ఈ సెలబ్రేషన్లో నేను ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ అంటే నాది వాయిస్ ఓవర్ ఎక్కువగా వినబడుతుంది. ఎక్కువగా నేను అందులో యాక్టివ్గా చేయట్లేదు అనమాట. ఇందులో ఎందుకు ఏంటనేది నేను ఎండింగ్లో చెప్తాను. మా అనుష అన్ని పనులు చేస్తుంది, నేను బ్యాక్గ్రౌండ్ డైరెక్షన్ చేస్తూ నా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. అది ఎందుకు అనేది నేను ఎండింగ్లో చెప్తాను. పాపం తను చాలా కష్టపడుతుంది, తను ఒకటే చేసుకుంటుంది. అప్పుడప్పుడు అక్కడక్కడ నేను చిన్న చిన్న హెల్ప్ చేస్తున్నాను చెప్తున్నాను అనమాట. సో అది. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, 1 సెకండ్. ఒకరు అడిగారు నాకు, మీ యూట్యూబ్ రెమ్యునేషన్ చెప్పండి అని చెప్పేసి. వాళ్ళు ఎవరంటే KTM CTC అనేది వచ్చింది నాకైతే. వాళ్ళ మేబీ అది మెయిల్ ఐడి వాళ్ళది అనుకుంటాను నేము. సో వాళ్ళు మీ యూట్యూబ్ ఇన్కమ్ గురించి చెప్పండి అని చెప్పేసి మై సమ్మర్ హెయిర్ కేర్ సీక్రెట్స్లో కమెంట్ చేశారు. అండ్ ఇంకొక దాంట్లో కూడా మై సమ్మర్ డ్రెస్ కలెక్షన్ ఇప్పుడు పెట్టారు. 1 year నుండి వీడియో చేస్తున్నారు, యూట్యూబ్ ఇన్కమ్ ఉంటుంది, వీడియో పెట్టండి. సో నేను రిప్లై ఇవ్వలేదని అన్సబ్స్క్రైబ్స్ నో రిప్లైడ్ అని పెట్టారనమాట. సో నేను సారీ అండి రిప్లై ఇవ్వనందుకు. ఫస్ట్ అయితే సారీ చెప్తున్నాను. దానికోసం మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారా? కాకపోతే లేట్ అయినా కూడా మీకు డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. అయినా పర్లేదు, మీకు నేను చెప్తాను. దానికోసమే వీడియో చేయమన్నారు. అంత పెద్ద వీడియో ఎందుకని ఇందులోనే నేను మీకు చెప్తాను. నా యూట్యూబ్ ఇన్కమ్ అడిగారు కాబట్టి. కాకపోతే ఇప్పుడు కాదు, ముందు మెయిన్ వీడియోలోకి ఉగాది పండుగ సెలబ్రేషన్ ఉంది కాబట్టి అది వెళ్ళాక లాస్ట్లో ఎండింగ్లో మీకు ఇన్కమ్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తాను. ఓకేనా?
పచ్చడి సెలబ్రేషన్స్. అవునా, ఎంత క్యూట్గా ఉన్నావు డాలక్క నువ్వు. అవునా, మావాడు మామిడికాయని పట్టుకుని నిమ్మకాయ అంటున్నాడు. ఏంటి డాడీ అది? మరి ఇందాకేమన్నా? అది నిమ్మకాయ ఎట్లా ఉంటుందారా, అంత సైజు ఉంటుందా? అవును. చింతపండుని అలా బాగా పిసుకాలంటారు. అరే ఏంట్రా ఇది? మా అనుష తల దించిందంటే పైకి ఎత్తట్లేదు. చూసారా వీడియో చేయాలంటే ఎలా ఉంటుందో. వీళ్ళు అనుకుంటారు చాలా ఈజీ, ఏముంది మాట్లాడేయచ్చు అని. మా అనుష స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మాట్లాడమంటే చాలా కంగారు పడుతుంది. చాలా బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. మమ్మీ ఏం చేస్తుంది తారక్క? పూజ చేస్తుందా? నువ్వేం చేస్తున్నావు? అనుష గారు ఒక్కొక్కటితో వేయించండి. వేయి బంగారం. ఇది ఇందులో వేయమ్మా. చేద్దాం ఇలా. దాచిపెట్టుకుంది. అదేంటి అలా చూపించు అలా చూపుట్టు ఎంత దాచిపెట్టినావు? చూపి ఓపెన్ చేయి. ఏం చేస్తావు దాన్ని? ఓకే విఆర్ నువ్వేం వేస్తావు డాడీ? ఓకే వెయ్యి. ఏంటి షెడ్ రోజులా మొత్తం? ఓకే గుడ్. ఓకే ఈ బుడ్డదాన్ని కూడా కడతాం అక్క. ఓకే ఇది డాల్కి కదక్క, చిన్నది డాలీలాగే ఉంది అది కూడా. అవునా, వెంటనే ఉంటావు రవి గారు. అది తర్వాత వేద్దాం. మనిషి అది లాస్ట్ లో కూడా తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఇప్పుడు కారం వేసేయండి. మీరు పక్క కారం వేయాలి. చేసేందుకు ఏదైనా పర్లేదు మీ ఇష్టం. ఏదైనా ఉప్పు పట్టుకున్నా వేసేక అక్క సాల్ట్ అంతే కాదు, కొంచెమే వేయాలి. కొంచెం అంత ఏర్రా ఉప్పు అయితే. ఓకే మా అన్నయ్య గారు ఏం వేశారు? మ్యాంగో వేశారా? ఓకే ఏం వేస్తున్నావు ఇయా? వేప పువ్వా? వేసినావు కదా బెల్లం. బెల్లం వేసినావా? ఏం వేసావు? కారమా? ఓకే ఇవి ఇంకా కొంచెమే. ఓకే ఉగాది పచ్చడి రెడీ మన తెలంగాణ స్టైల్లో, అంతేనా? వాళ్ళు కొంచెం పచ్చడిలాగా పెడతారు, మనము తెలంగాణ స్టైల్లో కొంచెం వాటర్గా ఉంటుంది. కానీ ఇదే కరెక్ట్ నాకైతే. ఏమంటావు? ఎవరికి వాళ్ళకి అది ఎవరి సాంప్రదాయం. అది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టేనండి, ఎంతైనా టీచర్ కదా. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. మా అక్క కాస్ట్యూమ్ చాలా బాగుంది. ఎక్కడ కొన్నాం మనం? ఒక్కొక్క దగ్గర. పర్లేదు చెప్పు, నేను మొన్నే చెప్పానులే వీడియోలో. ఇవిటి మార్కెట్. ఓకే ఇది సత్వ. ఓకే అంతే. చాలా బాగుంది డ్రెస్. చందన
రక్తల బ్రదర్స్. అరే రియాన్ మావాడు చిన్న తుంటరి పని చేశాడు అనమాట. వాళ్ళ డాడీ అరిచాడు, అందుకని మొహం అలా పెట్టాడు. ఇప్పుడు డాలమ్మ డాడమ్మా బంగారాన్ని వేణు అయ్యి డలక డలక బొట్టేనే. ఆమె ఓ ఓకే కనిపించింది. ఈమె స్పెషల్ చూడండి, అన్ని లెఫ్ట్ హ్యాండ్ కేసు. అయ్యా ఈమె గురించి చెప్పాలి. ఆమెకి ఎంత రైట్ సైడ్ బ్యాంగిల్స్ వేసినా తీసేసి మళ్ళీ లెఫ్ట్ వేసుకుంటది. ఏది నీ బ్యాంగిల్స్ ఏవి డాలి? బ్యాంగిల్స్ ఏవి? రోజు పడుకునేటప్పుడు కూడా తీయదు. రైట్ తీసేసి నైట్ పడుకున్నా కూడా మళ్ళీ లెఫ్ట్ మార్నింగ్ లేవగానే లెఫ్ట్ లో వేసేసుకుంటుంది బ్యాంగిల్స్. వావ్ సూపర్ డాలి. థ్యాంక్ యూ చెప్పు. ఓకే మీ ఇద్దరు గ్రీన్ బ్యాంగిల్స్ భలే కనిపిస్తున్నాయి. ఏంటమ్మా స్టాచ్యూ లాగా నిలబడ్డా? డాడీ చాలు డాడీ సూపర్ థ్యాంక్ యూ. నాకు అర్థం కాలేదు సార్. ఇంకో గ్లాస్ తీసుకో. ఏమనకు ఏంటి అపార్ట్మెంట్ మొత్తం వస్తుంది. ఎందుకు ఇన్ని గ్లాసులు? హలో హలో ఎక్స్క్యూజ్ హలో మేడం మేడం మిమ్మల్ని. ఏంటి మేడం అన్ని గ్లాసులు ఎందుకు? పండుగ కాబట్టి వేషాలు. ఓకే సర్వ్ చేయండి. ఉగాది పచ్చడి రెడీ. ఓకే ఉగాది పచ్చడి రెడీ. చెప్పండి. అందరికి క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. ఓకే థ్యాంక్ యూ. విష్ దిస్. అందరికి ఓకే థ్యాంక్ యూ. విష్ ది సేమ్ టు యూ. అత్తమ్మ ఉగాది పచ్చడి. డాలి బంగాళం ఎలా ఉంది? సూపర్. దీనికి తీగా చేదుగా ఒగరొగరుగా ఉగాది పచ్చడి. నాకు అన్నీ సరిపోయాబా. నేను అన్నీ తక్కువ తింటాను కాబట్టి నాకు అన్నీ ఉన్నాయి. షడ్రుచులు ఉన్నాయి. మ్యాంగో, స్వీట్, ఒగరు, చేదు అన్నీ ఉన్నాయి. సూపర్. బాగుంది అనుష. నైస్. పులుపు కూడా బాగా సరిపోయింది. బాగుంది. నైస్. ఓకే పిండి వంటలు, గారెలు, బొబ్బట్లు కాదు కదా ఇవి. పోలేలు, బచ్చాలు, ఇంకేమంటారు? పోలేలు బచ్చాలు తెలుగులో, అదే తెలంగాణ లాంగ్వేజ్ లో. సూపర్.
అన్ని పెడతా. సేమ్ అట్లుంటది మనతో. పూరియా డాడీ? నెయ్యి కావాలా? నెయ్యి వద్దా డాడీ? సూపరా? ఫుడ్ బాగుందా? ప్రతిసారి తగ్గకు. ఇటు చూసి చెప్పరా దొంగపడవా? ఇవేంటో అన్ని వింత వింతలు చేస్తుంది. చాలా నెయ్యి నెయ్యి పోసుకుంటుంది. అయ్ రాక్షసి, డాలి రాక్షసి. అక్కకు తగ్గట్టుగా పులిహోర ఉన్నట్టుంది. ఆమె ఇంత ఫాస్ట్ పులిహోర తిందంటే అమ్మాయి ఏం టార్చర్. నువ్వు పులిహోర ఇంత ఫాస్ట్గా తిన్నావంటే నీకు నచ్చిందని అర్థం. అమ్మ స్వీట్ కూడా తిన్నావు. ఓ మై గాడ్. దొరికాడు దొంగ. నీ ముద్దు ముద్దు మాటలు చూసారు వీళ్ళు. రాక్షసి అరుస్తోంది ఇందాక నుంచి. సరేనా ఇట్రా రా. నెయ్యి మొత్తం వేసుకుంటుందని వాళ్ళ డాడీ అరిచాడు. సరే రా ఇటు. సరేలే సారీ రా. అదనమాట. పండగ అయితే చాలా బాగా జరిగింది. గోలగా అల్లరిగా మా వాళ్ళు అదసేపు బాగా లాస్ట్లో మా డాలి గోల చేసింది. ఒక ఫైనల్గా అయితే పండగ అయితే చాలా బాగా జరిగింది. సో నీకు నేను చెప్తా అన్నాను కదా, ఈ ఫెస్టివల్లో నేను ఎక్కువగా కనిపించకుండా నేనే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ ఎందుకు ఇచ్చాను అంటే, కొంచెం నాకు ఒంట్లో బాగాలేదు అనమాట. అందరికీ తెలిసిందే మన లేడీస్కి ఉండే ప్రాబ్లమ్ ఉందన్నమాట. సో అందుకని ఈ ఫెస్టివల్లో మా అమ్మ నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు, దేవుడి దగ్గర పెట్టేవన్నీ ఉంటాయి కదా, అనుష చూసుకుంటుంది మొత్తం అని చెప్పేసి అందనమాట. అందుకని మా అనుష అన్నీ చూసుకుంది. నేను కొంచెం దూరంగా ఉండి కొన్ని చెప్పాను అనమాట. మిగతా అంతా తనే చూసుకుంది, మా అమ్మ చూసుకుంది. మా అమ్మ అనుషే మొత్తం కంప్లీట్గా. కొన్ని తెలియంది నేను దగ్గరికి వెళ్ళాను అనమాట. సో అది అందుకని బాగాలేదు. కొంచెం నా ఫేస్ కూడా చూస్తే తెలిసిపోతుంది కదా, కొంచెం డల్గా ఉంది, కొంచెం ఫీవరిష్గా ఉంది. నాకు అన్నీ కలిసిపోయాయి. ఇంకా బాగా హీట్ కూడా చేసింది. పింపుల్ చూసారా? మళ్ళీ పింపుల్ ఎందుకు వచ్చింది అనకండి. నేను ఒక 2 months నాన్ వెజ్ తినలేదు. ఆఫ్టర్ 2 months తర్వాత నాన్ వెజ్ మసాలాతో తిన్నాను. సో తినేసరికి ఒక 2 times తినేసరికి ఇలా హీట్ బాయిల్ ఇలా వచ్చేసింది అనమాట. ఇది కూడా తొందరలో తగ్గిపోతుంది. ఒక్కొక్కప్పుడు ఇలా కూడా రావాలి, అప్పుడే మనకి మన స్కిన్ మీద ఇంట్రెస్ట్ మళ్ళీ తీసుకుంటాము. అప్పుడప్పుడు ఆ స్కిన్ అనేది కూడా అలా అవుతుంది అని ఇది కూడా ఉంటుంది కదా, అదనమాట. అండ్ అలాగే నా యూట్యూబ్ ఇన్కమ్ గురించి అడిగారు కదా. సో నా యూట్యూబ్ ఇన్కమ్ అండి, జెన్యున్గా చెప్తున్నాను, ఇందులో ఏమీ లేదు. నా వ్యూస్ చూస్తే మీకు తెలిసిపోతుంది. నా వ్యూస్ని బట్టి మీకు ఎంత వచ్చింది ఏంటి అనేది. నాకు ఎవ్రీ మంత్ చెప్పాలంటే నాకు ఇదిగా కూడా ఉంది, కానీ చెప్పాలి కాబట్టి చెప్తాను కాబట్టి డెఫినెట్గా చెప్తున్నాను. నాకు యూట్యూబ్ నుంచి ఎవ్రీ మంత్ 100 లేదా 150, 140 రూపీస్ వస్తాయి. ఇది ట్రూ, నేను చెప్తుంది జెన్యున్గా చెప్తున్నాను. ఇందులో ఎలాంటి అబద్ధం లేదండి, నిజంగా చెప్తున్నాను. నా వ్యూస్ చూస్తే మీకు అర్థమవుతుంది. నాకు మెల్లమెల్లగా నేను చేసే బట్టి మీరు 1 year అన్నారు. 1 year కాదండి, ఇంకా 1 year పైనే అయింది. 1.5 year నియర్లీ. ఇంకొద్ది రోజులు అయితే ఇంకొన్ని మంత్స్ అవుతే 2 years అవుతుంది. కాకపోతే మధ్యలో నేను వీడియోస్ పెట్టలేదు. అండ్ స్టార్టింగ్లోనే చిన్న ఈ ప్రాబ్లం వచ్చి మళ్ళీ అప్పుడు వీడియోస్ పెట్టలేదు. అలా క్యాలిక్యులేట్ చేస్తే 1.5 year అనుకోవాలి. కాకపోతే నేను వీడియోస్ అప్పుడప్పుడు కొన్ని మధ్యలో పెట్టకపోవడం వల్ల కూడా ఇలా అవుతుంది. సో సబ్స్క్రైబర్స్ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతున్నారు. వ్యూస్ కూడా కొన్నిసార్లు బాగానే వస్తున్నాయి, సడన్గా పడిపోతున్నాయి. నాకు 1K వ్యూ వస్తేనే నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. అందరూ 1 lakh దాటితే ఏదో అంటారు, నేను 1K వ్యూ కోసం వస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో నా వ్యూ అలా ఉంది. ఎందుకు అలా చేస్తున్నారు? అలాంటప్పుడు మీకు లాసే కదా అంటే డెఫినెట్గా లాసే. కాకపోతే నేను ప్యాషన్గా చేస్తున్నాను, దీన్ని ఇష్టంగా చేస్తున్నాను. దీని మీద కొంత ఖర్చు పెట్టాను స్టార్టింగ్లో. కాకపోతే తర్వాత దీనికోసమని ఎలాంటి ఖర్చు పెట్టట్లేదు. నేను ఏదైతే వేసుకుంటానో తీసుకుంటానో బయటికి వెళ్తామో అక్కడ నేను షూట్ చేసి ఇస్తున్నాను. కొన్నిసార్లు తప్పట్లో చిన్నవి చూపించాలంటే ఖర్చు పెట్టాలి కదా, అప్పుడు మాత్రమే. అదర్వైజ్ దీనికోసమే నేను స్పెషల్గా ఏం ఖర్చు అయితే పెట్టట్లేదు.
ఎందుకంటే దీని మీద నాకు మనీ వస్తే దానికోసం అప్పుడు నేను ఖర్చు పెట్టిన అర్థం ఉంటుంది కదా, అందుకోసమే నేను పెట్టట్లేదు. కానీ డెఫినెట్గా నేను వెళ్తాను, చాలా ప్లేసెస్ ఉన్నాయి వెళ్ళాల్సిన ప్లేసెస్, అక్కడికి కూడా వెళ్తాను, అవి కూడా నేను మీకు చూపిస్తాను. మీకు చాలా డబ్బులు వస్తున్నాయి అందుకే ఖర్చు పెట్టుకుంటాను అనుకుంటాను. ఇది ఎవరైతే అడిగారో చాలా మంచి ప్రశ్న అడిగారు నన్ను. ఎందుకంటే నేను యూట్యూబ్ పెట్టిన దగ్గర నుంచి బయట మాకు తెలిసిన సర్కిల్ వాళ్ళు వీళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ నాకు చాలా డబ్బులు వచ్చేసాయి, కోట్లు లక్షలు వచ్చేసాయి అనుకుంటున్నారు. అందరికీ చెప్తున్నాను. కొంతమంది యూట్యూబ్ తెలిసిన వాళ్ళ గురించి అయితే నేను చెప్పక్కర్లేదు, తెలియని వాళ్ళకే చెప్తున్నాను. ఇది ఎన్ని వ్యూస్ వస్తే ఎంత అమౌంట్ ఉంటుంది అనేది మీకు తెలుసు కాబట్టి నాకు వ్యూస్ అనేది చాలా హండ్రెడ్స్లోనే ఉంటున్నాయి. చెప్పాలంటే థౌజండ్స్ కూడా 1000 కూడా దాటడానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకో తెలీదు. నా వీడియోస్ బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి, డీసెంట్గా ఉన్నాయి అనేది నాకు వచ్చింది. కాకపోతే అందరూ రకరకాలుగా చేయాలి అంటున్నారు. కాకపోతే నేను అందరి దగ్గరికి వెళ్ళను. నా ఇంట్లో వరకు నేను వీడియోస్ చేస్తాను, నా వరకు వీడియోస్ చేస్తాను. వీడియోస్ కోసమని నేను ఎక్కడికి ఎవరి దగ్గరికి నేను వెళ్ళను, కొలాబ్ అవ్వట్లేదు. మేబీ దానివల్ల కూడా అయినా చూడు. కాకపోతే ఫర్దర్గా చేస్తాను, డెఫినెట్గా డిఫరెంట్గా వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. కానీ మరి ఎక్కువ దీనికోసమనే నేను ఖర్చు పెట్టట్లేదు. డెఫినెట్గా ఫర్దర్గా వస్తూ ఉంటే దానికి తగ్గట్టు ఖర్చు పెట్టి ఇంకా బెటర్గా మీకు నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అదండి అమౌంట్ అనేది నాకు వస్తుంది, ఇంతే వస్తుంది. ఖర్చు నేను పెడుతుంది కొన్నిసార్లు 1000లో పెడుతున్నాను, 3000, 4000, 5000 అవుతుంది, నాకు 100 రూపీస్ వస్తుంది. అది ఏం మిగులుతుంది? కాకపోతే ప్యాషన్గా చేస్తున్నాను, ఇంట్రెస్ట్గా చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంది, నాతో పాటు నా ఫ్యామిలీకి కూడా ఉంది. మా అమ్మకి, మా అక్కకి, మా అనుషకి, మా అన్నయ్యకి, వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను. సో అదనమాట, మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. మీకు ఇంకా డౌట్గా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నేను డౌట్గా ఉంటే మళ్ళీ చెప్తాను, ఓకేనా? నేను దాని గురించి ఇంకో వీడియో చేయడం అందుకని ఇదే వీడియోలో నేను పెడుతున్నాను. సో అదనమాట, మీ ఇంట్లో ఉగాది పండుగ ఎలా జరిగింది? మీ ఇంట్లో కూడా ఉగాది పండుగ బాగా జరుగుతుంది కదా, అలాగే మా ఇంట్లో కూడా జరిగింది. ఎలా జరిగింది, ఎలా ఉంది నా వీడియో అనేది నా కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా చెప్పండి, ఓకేనా? నేను కొత్త వీడియోతో ఇంకో తొందరలో ముందుకు వచ్చేస్తాను. సో అప్పుడు మీరు ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం. స్టైలిష్ శ్రీలత యూట్యూబ్ ఛానల్ అస్సలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూ కూడా చూడండి, చూస్తేనే కదండి నాకు కూడా ఏమైనా ఉంటుంది, ఇంట్రెస్ట్ రావడానికి, అర్థం రావడానికి. మీరు అడుగుతున్నారు, దానికి నేను కూడా సమాధానం చెప్పాలంటే నా వ్యూస్ని బట్టే కదా నేను కూడా చెప్తాను. సో అదనమాట. సో నేను ఎప్పుడైనా కమెంట్ చేసినప్పుడు లేట్గా ఇవ్వడం ద్వారా మీరు ఎవ్వరు కూడా ఏం ఫీల్ అవ్వకండి. నేను డెఫినెట్గా లేట్ అయినా కూడా మీకు నేను ఆన్సర్ చేస్తాను, ఓకేనా? సో అదనమాట. సో స్టైలిష్ శ్రీలత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి శ్రీలత పూదరి, అలాగే నా ఫేస్బుక్ ఐడి పూదరి శ్రీలత అండ్ స్టైలిష్ శ్రీలతని కూడా ఫాలో అవ్వండి. ఓకే, ఉంటాను, బాయ్.